హాయ్ అండి. సీజనల్‌గా దొరికే ఏ ఫ్రూట్ అయినా మహాప్రసాదమే. ఈరోజు వీడియోలో సీతాఫలంతో చేసుకునే టేస్టీ హెల్తీ మిల్క్ షేక్‌ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా చాలా హెల్తీ, అంతకంటే టేస్టీ కూడా. ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా మిక్సీ జార్‌లోని హాఫ్ కప్ వరకు సీతాఫలం పల్ప్‌నయితే వేసుకోవాలి. ఈ పల్ప్‌ని సెపరేట్ చేయడం చాలా ఈజీ అండి. వెజిటబుల్ చాపర్‌తో ఈజీగా పిక్కలనేవి సెపరేట్ అయిపోతాయి. లేదు అంటే స్ట్రెయినర్ యూజ్ చేసి పిక్కల్ని సెపరేట్‌గా, గుజ్జుని సెపరేట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు దీంట్లోని నానబెట్టుకున్న బాదం గింజల్ని 10 గింజల వరకు వేసుకోవాలి. నేనిక్కడ ఇద్దరు క్వాంటిటీకి చేస్తున్నానండి. ఒకరికి అనుకుంటే కొంచెం క్వాంటిటీస్ తగ్గించుకొని చేసుకోండి. అలాగే బాదంకి బదులుగా నానబెట్టుకున్న వాల్‌నట్స్‌ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా పేస్ట్ అయిన తర్వాత దీంట్లోని ఒక గ్లాస్ వరకు కొబ్బరి పాలని వేసుకోవాలి. అలాగే స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా హనీని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బ్లెండ్ చేసుకొని గ్లాస్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా గ్లాస్‌లో వేసుకున్న తర్వాత కొద్దిగా పల్ప్‌ని అలాగే కొద్దిగా దాల్చిన చెక్క పొడిని స్ప్రింకిల్ చేసుకొని పైన ఇంకాస్త బెటర్‌గా కనిపించడం కోసం ఇలా గార్నిష్ అయితే చేసుకుంటున్నాను. అంతేనండి. టేస్టీ హెల్తీ కస్టర్డ్ యాపిల్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేయడమే ఆలస్యం. నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసాక ఎలా ఉంది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.